వాడికి సీటు దొరకకుండా చూడు. ఒకవేళ సీటు దొరికితే డబ్బులతో ఓట్లు కొనేసి ఎంపీ అయిపోతాడే. తర్వాత నేను ఈ జన్మలో ఎంపీ అవ్వలేను. కొంచెం ఓట్లు ఏం పర్లేదు, హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం. హాస్పిటల్ కి పోలేవయ్యా, ఆపరేషన్ చేస్తేనే బిడ్డని కాపాడొచ్చని డాక్టర్లు చెప్పారు బాబు. ఎదవలమ్మా, అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా అడ్డంగా కూర్చున్నారు. ఏంటి సార్ వీడియో చూస్తున్నారు? ఇంకో 10 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకపోతే మీకు నేను ఎగ్జామ్ రాయలేను. దయచేసి ట్రాఫిక్ క్లియర్ చేయండి. నాకు అర్థమవుతుందన్నా, దేశాన్ని కాపాడే వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. Hey, you're a traffic constable? Yes. Why don't you clear a way for us? I need to catch my flight. It's already very late. ఏంటి సార్, నడి రోడ్లో పబ్లిక్ ఎంతో ఇబ్బంది పడుతుంది. వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోరా? పబ్లిక్ ఇబ్బంది పడుతుందని తెలిసే ధర్నా చేస్తున్నాం. ఎంపీ సీట్ వస్తే మేమే తప్పకుండా గెలుస్తాం. తరువాత అదే పబ్లిక్ కి లెక్కలేనన్ని మంచి పనులు చేస్తాం. అదే అబద్ధం చెప్పరా? నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న మన పార్టీ లీడర్స్ అందరికీ ఫండ్స్ వెళ్ళిపోయాయి. హైకమాండ్ అనుకున్న వాడికి కాకుండా ఎంపీ సీటు నీకివ్వాలంటే వాళ్లకు రీజన్ కావాలి. అందుకే ఈ ధర్నా. నేను వీరరాఘవరెడ్డి మాట్లాడుతున్నాను. నమస్కారం బావగారు. బావగారు, శుభలేఖను ప్రింట్ చేయించేశాను. చాలా సంతోషం బావగారు. నేను సెంట్రల్ మినిస్టర్ని. నా అల్లుడు కనీసం ఎంపీ అయినా ఉండాలి. అందుకే మీ అబ్బాయి పేరు పక్కన ఎంపీ అని ప్రింట్ చేయించేశాను. అల్లుడికి సీటు కన్ఫర్మ్ అవుతుందిగా? మా వాడికి సీటు ఖాయం, గెలుపు ఖాయం. ఎంత పని చేశావమ్మా, తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయారు. వీర సూర కర్ణ నర్ర సింహుడొచ్చాడు. కత్తి పట్టిన సింహం లాగా రణంలోకి దూకాడు. లొంగిపో పారిపో, శరణం మాని మూసుకో. Watch out, 'cause he's coming, so you better run and hide. కసి కసి కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. జయ 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 సింహ, కదిలే ఉగ్ర నరసింహ. జయ 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 సింహ, పగతో కదిలిన జయ సింహ. కత్తి పట్టాడంటే కత్తికి పొట్ట ఉంటే యాసలో ఇంకా వెడియాలి అంటే అదిగో కదిలేను నరసింహం, అదిగో మరణం. నరసింహం, కదిలే ఉగ్ర సింహం, కొట్టిలే సింహం. ఎందుకు రా ధర్నా? నేను ఎంపీ అవ్వాలి. అది డిసైడ్ చేయాల్సింది ప్రజలు. ముందు పార్టీ టికెట్ రావాలి కదా. అది కన్ఫర్మ్ చేయాల్సింది పార్టీ, పబ్లిక్ రోడ్డు కాదు. ధర్నా అంటే ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి. నలుగురు కిరాయి గుడ్డాలు వేసుకుని అడ్డంగా కూర్చోడానికి రోడ్డు నీ అబ్బగారు సొత్తా, నీ అత్తగారు నీకు ఇచ్చిన ఆస్తా? నా పని జరగాలంటే ఇదే చేయాలి. ఇది నా అవసరం. ఇక్కడ ఉన్న అందరిది అవసరమే. వీళ్ళంతా నీ షో చూడడానికో నీ స్లోగన్లు వినడానికో రాలా. ఓ తల్లి బిడ్డ ప్రాణాలు పోయాయి, తిరిగి తెస్తావా? స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మిస్ అయ్యారు, వెళ్ళి రాస్తావా? ఎంప్లాయీస్ జాబ్స్ కి వెళ్ళలేకపోయారు, నువ్వు పోయి చేస్తావా? పూట తిండి కోసం వెళ్ళి ఆటో వాళ్ళు, కూలీ జనం 100 మంది ఉన్నారు. వాళ్ళ ఆకలి నువ్వు తీరుస్తావా? చెప్పదా? వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకెందుకు, నాకు పదవి కావాలి అంతే. పదవి ఆశించేవాడు ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలి, క్రియేట్ చేయకూడదు. నీలాంటి వాడు సీట్ ఎక్కడానికి కాదు, చూడటానికి కూడా పనికిరాడు. నాకు సీట్ వచ్చి గెలిస్తే ఫస్ట్ నీ అంతు చూస్తాను. తప్పు. బెదిరింపులు నా బాడీకి పడవు. ఏం చేస్తావు? నువ్వెంత బెదిరిస్తే నేనంత ఎదురొస్తా. బొమ్మ తిరిగేస్తా. నీ నాన్న, ఇక్కడ ఎవడో నాకు అడ్డుపడుతున్నాడు. మన ప్లాన్ అంతా పాడేలా ఉంది. వాటి సంగతి తర్వాత చూద్దాం. నీకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసేసారా రవి? నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి బీ ఫామ్ తీసుకొని డైరెక్ట్ గా కలెక్టర్ ఆఫీస్కి వచ్చేస్తా. ఈ రోజే లాస్ట్ డేట్ రా. నామినేషన్ కి ఇంకో గంట టైమే ఉంది. అర్జెంట్ గా వచ్చాయి. ఓకే నాన్న, నాకు పార్టీ టికెట్ ఇచ్చిందంట. నామినేషన్ వేయాలి, గంట టైం ఉంది. బండి తీరా. ఎగరేస్తా బొమ్మ తిరిగేస్తా అన్నావు, ఏం పీకుతావురా? పోలీస్ ట్రాఫిక్ క్లియర్ చేయి. ఓకే సార్. కానిస్టేబుల్స్ బ్యారికేడ్స్ క్లియర్ చేయండి. కమాన్ కమాన్. పోలీస్ ఆగండి.
అమ్మా మీ బిడ్డని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళాలా? ప్రాణం నిలబెట్టడానికి అర్జెంట్ గాని శవాన్ని తగలెట్టడానికి తొందరే ఉందయ్యా. తమ్ముడు ఎగ్జామ్ కి వెళ్ళాలా? ఎప్పుడో టైం అయిపోయిందన్నా. ఇంకా నెక్స్ట్ టైం రాస్తానులే. Hi gentlemen. No, my flight is already left. I will catch tomorrow. God bless you. God bless you too. ఇంకెవరైనా అర్జెంట్ గా వెళ్ళాలా? మీరంతా మీ బళ్ళు అక్కడే వదిలేసి పక్కకు వచ్చేయండి. వాడు ఎలా వెళ్తారో చూద్దాం. ఈ రౌడీ గార్డ్ నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వట్లేదు. నువ్వు ఎలాగోలా వచ్చేసేరా. నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చేసాను. ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. త్వరగా వచ్చాయి. పోనీ వెనక్కి వెనక్కి. ఏం చూస్తున్నావు? ముందు ట్రాఫిక్ క్లియర్ చేయి. మీరు చెప్తేనే వాళ్ళు వినలేదు, ఇంకా నేను చెప్తే ఏం వింటారు? టైం అవుతుందిరా, టైం అవుతుంది, రండి. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రెడీ సార్. బాబు వచ్చి సంతకం పెట్టడమే. సార్ కలెక్టర్ గారు వెళ్ళిపోతున్నారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా అబ్బాయి వచ్చేస్తున్నాడు. వాడు నామినేషన్ వేయాలి. వాడి భవిష్యత్తు మీ చేతిలో. సార్ ప్లీజ్ సార్. ఎక్కడ చచ్చారా వాడు? అంతా అయిపోయి వచ్చాడు.